మనకైతే దెబ్బ తాకింది, బండి మీదకించి కింద పడ్డాను. చాలా రక్తం పోతుంది. బండి పైకించి మొత్తం కింద పడిపోయాను. చాలా దెబ్బ తాకుతుంది, రక్తం అయితే ఘోరంగా కారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం థర్డ్ అన్లోడింగ్ పాయింట్ కి అయితే వెళ్తున్నాము. గుంటూరులో సెకండ్ అన్లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. బండి ఇక్కడ పెట్టాము. హైలైట్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి స్పీడ్ గా దింపేసుకున్నారు. మనకు అట్లా వీడియో తీసే గ్యాప్ కూడా ఇవ్వలేదు. మంగళగిరి టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఆ విజయవాడ కస్టమర్ ఏమంటున్నాడంటే అన్లోడింగ్ రేపు పొద్దున అవుతుంది అని అంటున్నాడు. ఇప్పటికి వచ్చేసి మనకు 5.5 గంటలు టైం వేస్ట్ అయిపోయింది. సార్, నాకు లాస్ట్ టైం ఒకటి దుర్గా నెయ్యి మూసాపేట్కి కిరాయి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే సరే ఉందిరా, మళ్ళీ అక్కడికే ఉంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూస్తే చాలా టైం వేస్ట్ అయిపోయింది సార్, నాకు అక్కడ కిరాయి కూడా అయిపోయిందంటే, కరెక్ట్ నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కస్టమర్ ఒకవేళ ఫోన్ చేసి రమ్మంటున్నారు అనుకో, అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయి, ఏమైనా ఎక్స్ట్రా ఇప్పిస్తాను, లేదంటే రిటర్న్ కిరాయి నేనే ఇప్పిస్తాను, సరేనా అని చెప్పేసి అని అన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాడు. ఎంత 6:45 అవుతుంది, ఇప్పుడు వచ్చాడు. చూడండి, ఈ పర్సన్ ఇక్కడ యాక్టివ్ బండి మీద వచ్చాడు కదా, అతను ఇంకా ఫోన్ ఒత్తుకుంటూ వెళ్తున్నాడు. మహారాజు రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజు. అసలు నాకైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మనకు నెయ్యి లోడ్